నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈనాం ప్రక్రియ పనిచేయడం లేదు. కొత్తగా అమల్లోకి తెచ్చిన 2.0 విధానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో వేలంపాట ద్వారా పసుపు కొనుగోళ్లు చేపడుతున్నారు. ప్రతిరోజు 30 నుంచి 40 వేల బస్తాల పసుపు యార్డుకు వస్తోంది. అయితే ఆన్లైన్లో కొనుగోలు జరపాలంటున్నారు పసుపు రైతులు. ఈనాం విధానానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధరలు ఒకవైపు పెరుగుతూ తగ్గుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే నిజామాబాద్ అంటే ఈనాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈనాం ఉందో ఈ 2.0 తీసుకురావడంతో అది సాంకేతిక సమస్యలు తగ్గడంతో పాత విధానమే 1.0 ఆ యొక్క విధానాన్నే కొనసాగిస్తూ ఉన్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా 1.0 ఆ యొక్క ఆన్లైన్ విధానము క్లోజ్ చేసి ప్రస్తుతం అయితే లోకల్గా ఉన్నటువంటి వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ వేలం పాట ద్వారా ఇక్కడ ఇక బీటు నిర్వహిస్తున్న పరిస్థితి మనము విజువల్స్లో చూస్తూ ఉన్నాము. అయితే ఆన్లైన్లో బిడ్డింగ్ కావాల్సినటువంటి ఒక పసుపు ప్రస్తుతం అయితే వ్యాపారస్తులు వాళ్ళే వచ్చి ఇక్కడ చూసుకొని వాళ్ళు రేటు పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంలో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు రేటు తగ్గుతుందని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. అయితే ఒక్కోసారి అంటే 16,000కు పైగా కూడా ఈరోజు ధర పలికిన పరిస్థితి ఉంది. అయితే క్వింటాల్కు కనీసం 15-16,000 ధర కావాలని చెప్పేసి ఇటు రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి రైతులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకసారి అంటే వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి, ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ బీటింగ్? మేము నిన్న మార్నింగ్ వచ్చామండి. ఇప్పటి వరకు బీటు ఇప్పుడు అయింది, బీటు నిన్న కాలేదు. బీటు ఇదేంటంటే ఆన్లైన్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు 2 రోజులు ఓపెన్ బీట్ పెట్టే వరకు 2 రోజులు ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు మేము కూడా ఇవాళ రేపు అయిపోతుంది. అంటే 3 రోజులు ఇక్కడ వెయిట్ చేయబడుతుంది. చాలా ఇబ్బంది ఉన్నది ఇక్కడ ఓపెన్ బీట్. అంటే మామూలు రేట్ ఎట్లా వస్తుంది, క్వింటాల్కి ఎట్లా వస్తుంది ప్రజెంట్ అంటే 14-15 వేలు పోతుంది, 10,000 కూడా పోతుంది. గట్లా కొద్ది ఆన్లైన్లో వాళ్ళు ఒత్తిడితోన మరి ఒకళ్ళు చూసుకోక రేట్లు పెంచకపోవడం వలన రేటు అనుకున్నట్టయితే అవైలబుల్ లేదనిపిస్తుంది. అంటే ఓపెన్ బీట్ ఎట్లా అవుతుందంటే ఇట్లా ఫేస్ టు ఫేస్ వాడుట్లా వాళ్ళు ఎక్కువ రేటు పెట్టలేకపోతారు. ఆన్లైన్ రేట్ అయిన పడితే కొంచెం మన అనుకున్న రేటు వస్తుండే. ఇట్లా ఏబట్టి కొంచెం 1000-1500 రేట్ తక్కువ వస్తుంది. బాబు మీరు చెప్పండి బాబు, ఎట్లా ఉంది ఇక్కడ రేట్? మీకు రేట్ ఎట్లా ఎంత వచ్చింది, ఎక్కడ వచ్చారు ఇక్కడికి? మాకు ఆన్లైన్ కన్నా ఇదే బాగా అనిపిస్తుంది. మాకు ఆన్లైన్ కన్నా ఇదే బాగా అనిపిస్తుంది మాకు. అంటే ఆన్లైన్ విధానం బాగుందా ఇప్పుడు ఈ విధంగా వచ్చి చేయడం? ఈ విధానం బాగుంది మాకు. ఆన్లైన్ కన్నా ఇదే బాగుంది మాకు. రైతులకు మాకు ముఖాముఖి బాగా అనిపిస్తుంది. ఇది ఆన్లైన్ సిస్టమ్నే బాగుండే, కానీ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ రైతులు వచ్చి 2-3 రోజులు వెయిట్ చేస్తారు. అంటే ఆన్లైన్ బెటరా ఇది బెటరా అని చెప్పలేము. మాల్ ఎక్కువ వచ్చిందని చెప్పి అవుతురు రైతులు. నిన్న వచ్చింది ఒక మాల్, ఆల్రెడీ ఒక లారీ వచ్చింది, అలా సగం బీట్ అయింది, సగం కాలేదు. కొన్ని కంపెనీలు ఒకటే కంపెనీ కాకుండా బాగా కంపెనీలు ఉన్నాయి కాబట్టి అన్నీ పోవాలంటే సాధ్యమైతలేదు. ఆన్లైన్ సిస్టమ్ పెడితే ఎవరన్నా వచ్చేసి తొందర రాసుకుంటుండే వెళ్ళిపోతుండే. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు డైరెక్ట్ చేస్తారు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. ఇది కొంచెం తొందర వేస్తే కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుందని అంతే ఆశ. బాబు మీరు చెప్పండి, అంటే ఎకరాన ఎన్ని లక్షల ఖర్చు అయింది? ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది? పంట దిగుబడి తగ్గింది అంటారు, రేట్ ఏమో తగ్గుతుంది అంటారు, ఎట్లా ఉంది? అవును, పంట దిగుబడి తగ్గిపోయింది, రేట్లు లేవు. ఈ రకంగా చేస్తే మాకు డబ్బులు కూడా సరిపోవు. రైతుకి ఎంతైనా కష్టమైపోతుంది. కైకిల్లలు కూలీల ధరలు రేట్లు పెరిగి మాకు వ్యవసాయానికి సరైన లాభదాయకం వస్తలేదు. అందుకోసం ఏం చేద్దాం ఇక అన్నది చాలా తక్కువ చేసేసినాం. ఇదివరకే సగం పంట తగ్గించేసినాం మొత్తం పంటను. అవునయ్యా. అంటే ప్రజెంట్ ఇప్పుడు రేటు ఇప్పుడు ఇక్కడికే మాల్ దగ్గరికి పసుపు దగ్గరికి వచ్చి రేటు చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ లేదు కదా, ఎట్లా రేట్లు పెరిగినాయా తగ్గినాయా? కొన్ని చూస్తేనేమో పెరిగినట్లు కొడతాయి, కొన్ని చూస్తేనేమో తగ్గినట్లు కొడతాయి. వాళ్ళ నోటికి ఏదొస్తే అది పలుకుతున్నారు. కొన్ని పక్కనే మంచిగా అవుతున్నాయి, కొన్ని ఏమో అవుతలేవు ధరలు. ఇక మళ్ళీ మన అదృష్టమని అనుకుంటున్నాం. మరి ఏం చేద్దాం? కొన్ని మెత్తగా ఉన్నాయి, కొన్ని ఎండిన పసుపులకు కూడా సరైన గిట్టుబాటు ధరలు లేవు. ఆ రకంగా ఉన్నది. ఇక మాకది ఇది మంచి అనిపిస్తున్నది. ఇలా ఇది సిస్టము ఆన్లైన్ కూడా మంచిగా ఉండే, కాకపోతే అక్కడ డబ్బా ప్లేస్ ఉన్నది కాబట్టి మనకు రేట్లు గిట్టుబాటు రేట్ వస్తున్నది. అట్లా రేట్ మంచిగా ఉంది. ఈరోజు 16.5 అయింది మాది. ఇంకా వేరే 14-13 చిల్లర కొమ్మును బట్టి అది ఉన్నది. అట్లా అది
పసుపు కొమ్ము మండన్ పట్టి రేట్లు వస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈనాంకి సంబంధించి 1.0 విధానము పాత విధానే కొనసాగించాలని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నట్టు పరిస్థితి. ప్రస్తుతం అయితే దానికి సాంకేతిక సమస్యలు తగ్గడంతో అది ప్రజెంట్ అయితే క్లోజ్ అయిన పరిస్థితి. సాఫ్ట్వేర్లో ఇబ్బందులు తగ్గడంతో క్లోజ్ చేశారు. ప్రస్తుతం అయితే బీట్ వ్యాపారస్తులే వచ్చి ఇక్కడ బీట్ నిర్వహిస్తున్న పరిస్థితి. మొక్కలు చూసుకుంటూ తాము రేటు కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ పెడుతున్నారని చెప్పేసి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్ చూసినట్లయితే పసుపు ధర ప్రజెంట్ అయితే 14,000 నుంచి 16,000కు గరిష్టంగా, అదేవిధంగా 8,000 నుంచి 10,000 వరకు కనిష్టంగా పసుపు ధర పలుకుతా ఉంది. ఇది కూడా తాజా అప్డేట్. ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.